అవుట్లెట్లు త్వరలో మీ ఊరికొస్తున్నాయి. మీరందరూ కేజీఎఫ్ సినిమా చూస్తూ ఉంటారు. కేజీఎఫ్ సినిమా నిజ జీవితంలో జరిగితే ఎలా ఉంటుంది? కేజీఎఫ్ సినిమా తరికాలోనే అక్రమంగా గోల్డ్ మైనింగ్లు చేపట్టి చాలా మంది పేద మధ్యతరగతి చాలా సామాన్యులను తీసుకువెళ్ళి ఆ గోల్డ్ మైనింగ్ డిగ్గింగ్ చేసేందుకు అందులో తోసేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అటువంటిదే జరిగింది దక్షిణాఫ్రికా దేశంలో. దక్షిణాఫ్రికా దేశంలోని నార్త్ వెస్ట్ ప్రావిన్స్ లో ఈ విషాదం చోటు చేసుకుంది. ఒక పాడుబడినటువంటి బంగారు గనిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ మైన్స్ పూర్తిగా మూతపడిపోయాయి. ఆ పాడుబడినటువంటి బంగారు గనుల్లోకి సుమారుగా 4000 మంది కార్మికులు అక్కడికి వెళ్ళిపోయి ఏదో ఒక మూలన బంగారం దొరుకుతుందనే ఒక ఆలోచనలో లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళారు కానీ వారికి తిండి ఏది లేదు, వారికి కనీసం ఆహారం కూడా దొరకదు. అక్కడ అంతా కూడా నిర్మానుషం చీకటి ఉండిపోతుంది. అయితే చాలా ఆశ కొద్దీ కొంత అక్కడ వెళ్ళినటువంటి ఆ కార్మికులందరూ కూడా అక్రమంగా చెప్పొచ్చు, అంతా కూడా అక్రమంగా వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా అక్కడే చిక్కుకుపోయారు. తిండి తిప్పలు లేక మొత్తం కూడా అందరూ ఆగమైపోయారు. సుమారుగా 4000 మంది కార్మికులు అక్కడే చిక్కునట్టు తెలుస్తోంది. ఇప్పటికే సుమారుగా అక్కడ 100లకు పైబడి మృతుల సంఖ్య నమోదైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే 40 శవాలను వెలికి తీశారు అక్కడ అధికారులు. ఇంకా వెలికి తీసే అవకాశం ఉంది. దాంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. నెల తరబడి అక్రమంగా మైనింగ్కి పాల్పడినటువంటి వారందరూ కూడా వెల్లవెల్లిగా వెలికి తీస్తున్నారు. అయితే ఆకలి డిహైడ్రేషన్తో వారంతా చనిపోయారని చెప్పి అధికారులు చెప్తున్నారు. పలువురు కార్మికుల్ని రక్షించేందుకు పోలీసులు రెస్క్యూ టీమ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడ మీకు కింద కనబడేటువంటి ఆ బాక్స్లో మొదటి బాక్స్లో కింద మీకు కనబడితే కనుక అది మైన్. ఎస్, మీరు చూడొచ్చు ఒకసారి కింద ఫస్ట్ బాక్స్లో మీరు చూడండి. అది ఒక మూసివేయబడినటువంటి మైన్. దాని లోపలికి వెళ్ళారంటే ఎలా ఉంటుంది పరిస్థితి? పూర్తిగా కారు చీకటి, ఆహారం దొరకదు, కనీసం ఆక్సిజన్ అందదు. అయినా కూడా బంగారం దొరుకుతుంది అని చెప్పి కొంతమంది కొంత ఆశతో అక్కడికి వెళ్ళిపోయారు. అదొక స్టిల్ ఫాంటియన్ అనే ప్రాంతం, సౌత్ ఆఫ్రికాలోని నార్త్ ఈస్ట్ ప్రాంతంలోని ఒక స్టిల్ ఫాంటియన్ అనే ప్రాంతంలో ఆ మైన్ ఉంది. అది మూసివేయబడ్డ మైన్. కానీ కొంతమంది కార్మికులు అక్రమంగా ఆ లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఏదో బంగారం దొరుకుతుందని ఆశతో వెళ్ళిపోయారు. సుమారుగా 4000 మంది ఒకరిని చూసి ఒకరు అందులోకి వెళ్ళిపోయారు. ఆ మైన్లోకి వెళ్ళిన తర్వాత ఆకలి చావులు కనిపించాయి. అయితే కొంత చాలా డీప్గా కనుక మాట్లాడుకునేది మిమ్మల్ని కొంత ఇబ్బంది గురి చేయొచ్చు. కానీ అక్కడ జరిగినటువంటి విషయాలు మీకు వెల్లడించాలనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి ఆకలి వేస్తే బొద్దింకలు తిన్నారట, వారు వెంటనే తీసుకెళ్ళిన టూత్ పేస్ట్ తిన్నారట. అయితే చాలామంది అక్కడి ఆకలి కేకలు అలా ఆకలితో అలమటించి డిహైడ్రేషన్ గురై చనిపోతే చివరికి బ్రతకాలి కదా అని చెప్పి ఆ చనిపోయిన శవాలను కూడా తిన్నారట, ఒక మనిషి శవాన్ని కూడా తిన్నారట. సో ఇటువంటి దారుణమైన పరిస్థితులు అక్కడ తలెత్తాయి. ఇప్పటికైతే 4000 మంది అయినా చిక్కున్నట్టుగా చాలా క్లియర్గా అధికారుల నుంచి సమాచారం అందుతున్నప్పటికీ ఇప్పటికే ఒక 40 శవాలను బయటకు తీశారు. మరొక 100 శవాలు అందులో ఉండే అవకాశం ఉంది. ఒక 80-85 మందిని అక్కడున్నటువంటి దయనీయమైన పరిస్థితుల్లో చిక్కున్న వారందరూ కూడా కార్మికుల్ని తీసిన పరిస్థితి కనబడుతుంది. మీరు చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఇక్కడ మీకు స్టార్ మార్క్ కనబడుతున్న చోటే అది ఎగ్జాక్ట్గా మైన్ ప్రాంతం. సౌత్ ఆఫ్రికాలోని నార్త్ వెస్ట్ ప్రాంతం అటువంటి స్టిల్ ఫాంటియన్ అనే ప్రాంతంలో ఆ మైన్స్ ఉన్నాయి. ఆల్రెడీ మూసివేయబడ్డ మైన్స్లో కొంతమంది అక్రమంగా వెళ్ళినటువంటి వ్యక్తులు కాస్త అక్కడ కొంత ఇటువంటి పరిస్థితి దారితీస్తుంది. అయితే ఈ విషయాన్ని మైనింగ్ ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్ యునైటెడ్ ఇన్ యాక్షన్ అనే సంస్థ వెల్లడించింది. దీని ప్రకారికంగా దక్షిణాఫ్రికాలోని నార్త్ వెస్ట్ ప్రావిన్స్లోని ఒక పాడుబడినటువంటి బంగారు గనిలో నెల తరబడిగా భూగర్భంలో చిక్కున్నటువంటి 100 మందికి పైగా వారందరినీ కూడా మరణించినట్టుగా అధికారులు భావిస్తున్నారు. అయితే అక్కడున్నటువంటి MACUA ఇచ్చినటువంటి ఆ వివరాల ఆధారితంగా అక్కడ మీడియా సంస్థలు చెప్పేటువంటి వార్తలు చూస్తుంటే ఇప్పటికే 40 శవాలను బయటికి తీసాం, ఇంకా 100ల సంఖ్యలో అక్కడ శవాలు ఉండే అవకాశం ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకలి కేకలతో అలమటించిన వారు, డిహైడ్రేషన్ గురైన వారందరూ కూడా మెల్లమెల్లగా ఇప్పటికే 82 మందిని 85 మంది వరకు సుమారుగా మేము వారిని బయటికి తీసాం. అయితే కొన్ని విషయాలు అక్కడ మీడియా సంస్థలు రాసేటువంటి ఆ వార్తలు చూస్తే కనుక ఆ వ్యక్తుల లోపలికి వెళ్ళిన వారు ఆహారం దొరక్క పురుగులని అక్కడ నుండి బొద్దింకల్ని తినడం ప్రారంభించేశారు. ఇక ఏమి దొరకని సందర్భంలో ఎవరైతే ఆల్రెడీ మరణించి ఉన్నారో వారందరినీ కూడా ప్లాస్టిక్ కవర్లో చుట్టేసుకొని వారందరినీ ప్లాస్టిక్ కవర్లో కొన్ని వాటిని శవాలను కూడా పక్కన పడేసి అవి కుళ్ళిపోయిన శవాలను కూడా తినారట. వారిని వారు రక్షించుకోవడం కోసం ఆకలితో అలమటించలేక కుళ్ళిపోయిన శవాలను కూడా తినారట. ఎంత దారుణమైన పరిస్థితి చెప్పాలంటే నాకే కొంత ఇబ్బందికరంగా ఉంది. సో కుళ్ళిపోయిన శవాలను కూడా తిన్నటువంటి పరిస్థితి కూడా తలెత్తాయి. ఇక
చాలామంది మైనర్లు కూడా ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వారందరినీ తీసుకొని లోపలికి వెళ్ళి ఆ పాడుపడినటువంటి మైన్లో ఏదైనా దొరకకపోతుందా అనే ఒక ఆలోచనతో అందరూ ఒకరిని చూసి ఒకరు సుమారుగా 4,000 మంది వెళ్ళిపోయారు. అయితే వారికి ఏం బంగారం దొరికింది, ఏం దొరికిందని పక్కన పెడితే ఇటువంటి దయనీయమైన పరిస్థితి ఉందనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. పోలీసులు ఈ యాక్షన్ సుమారుగా నెల 2 నెలల నుంచి కూడా మొదలు పెట్టేశారు. నిజంగా ఎవరైనా వెళ్ళారా, వెళ్తున్న వారిని అడ్డుకోవడం, ఒక్కొక్కరిగా గుర్తించడం, ఆ తర్వాత ఎక్కడున్నారు ఏంటని గుర్తించి ఇప్పుడిప్పుడే అందరూ కూడా బయటికి తీస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నారు, అందరినీ బయటికి తీసే చర్యలు కొనసాగుతున్నాయి. ఈ 4,000 మందిలో ఎంతమంది బతికున్నారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది శవాలు కుళ్ళిపోయాయి, ఎంతమంది శవాలని అక్కడున్న వ్యక్తులు ఇతరులు తినేశారనే విషయాన్ని మాత్రం కొంత ఆలోచిస్తే కొంత ఆందోళనకరంగానే ఉన్నది. సో ఇక్కడ ఏదేమైనా కూడా అక్రమ మైనింగ్ పేరిట చాలా వరకు మైనింగ్స్ కొనసాగి ప్రస్తుతం వాటిని మూసివేసిన తర్వాత ఇంకా కూడా కొంతమంది అత్యుత్సాహంతో అక్కడికి వెళ్ళిపోయి మైనింగ్ చేపట్టడం, అక్రమంగా వాళ్ళు వెళ్ళిపోయి అందులో చిక్కుకొని ప్రాణాలను కొని తెచ్చుకున్న పరిస్థితి చావును కొని తెచ్చుకున్న పరిస్థితి కనబడింది. ఏకంగా శవాలను తిన్నారంటే అర్థం చేసుకోవాలి అక్కడ ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయనేది. శవాలను తినడం ఇలా చాలా సందర్భాలు మనం అనేక అంశాలు చూస్తున్నాం. అంటే ఇప్పుడు సంఘటనలో చాలా అంశాలు మనం వింటున్నాం. సో శవాలను తినడం, బొద్దింకలు తినడం, కుళ్ళిపోయిన శవాలని పక్కన పడేయడం, కుళ్ళిపోయిన శవాలని చాలా దారుణమైన పరిస్థితి కనబడుతోంది. అర్థం కాని అంటే ఇక్కడ చూస్తుంటే చెప్పాలంటే నాకే కొంత ఇబ్బందికరంగా ఉంది. ఆకలితో అలమటించిన వారంతా కూడా ఏం చేయాలో తోచక, ఎలా బయటపడాలో తోచక వెళ్ళనైతే వెళ్ళారు, కానీ బయటపడడానికి మార్గం కనిపించలేదు వాళ్ళకి. అది మూసివేయబడిపోయినటువంటి మైండ్ కాబట్టి వెళ్ళిన మార్గం వెంట తిరిగి రావడం కోసం కూడా కొంత కష్టంగా మారింది. వెళ్ళిన వారంతా కూడా అక్కడే చిక్కుకుపోయారు. సో అసలు ఏం జరిగింది ఏంటి ఇంకా విషయాలన్నీ కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఒక 40 శవాలను వెలికి తీశారు. ఇంకా కూడా శవాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇంకా చాలా మంది కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు అయితే 100 మందికి పైగా కొంత అస్వస్థత గురైపోయినటువంటి వారిని కూడా బయట తీసిన పరిస్థితి కనబడుతోంది. సౌత్ ఆఫ్రికాకు సంబంధించి ఏం జరిగింది అక్కడ ఏంటి అనేది మాత్రం ఇంకా చూడాల్సి ఉంది.